12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని కృష్ణా జిల్లా గూడూరు మండలంలోని పోలవరం గ్రామంలో ప్రత్యేక చేనేత సదస్సును ఘనంగా నిర్వహించారు. హ్యాండ్లూమ్ ఏడీ సిహెచ్ విజయబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. జాతీయ చేనేత దినోత్సవ కానుకగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతన్నల సంక్షేమం కోసం 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించే పథకాన్ని లాంచ్ చేసినట్లు విజయబాబు వెల్లడించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,192 మంది అర్హులైన లబ్ధిదారులను గుర్తించామని, వారి బ్యాంక్ ఖాతాల్లోకి డీబీటీ ద్వారా నేరుగా నగదు జమ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. టెక్నికల్ సమస్యల వల్ల ఎవరికైనా డబ్బులు జమ కాకపోతే అలాంటి వారి వివరాలు సేకరించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డెవలప్మెంట్ ఆఫీసర్స్ పి చింతయ్య, బి రాజశేఖర్, ఎం రాజా, బి లోకేష్, చేనేత సేవా కేంద్ర విజయవాడ కరుణాచారి గారు మరియు గూడూరు మండల పార్టీ అధ్యక్షుడు గోపి నాగబాబు, పెడన పట్టణ టీడీపీ అధ్యక్షులు ఎక్కల శ్యామలయ్య గారు, ఆయా సహకార సంఘాల మేనేజర్లు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. మన కళ చేనేత వృత్తికి మరి అనేక రకాలుగా పోరాటం చేసినటువంటి మహనీయులందరినీ కూడా ఈ రోజున మనం ఈ సందర్భంగా స్మరించవలసిన అవసరం కూడా ఎంతో ఉంది. వాళ్ళ పేరు నిలబడి మా నాన్న నుంచి మా కాస్ట్ వచ్చింది, మా అమ్మ నుంచి నా కాస్ట్ వచ్చింది, మా అమ్మ పేరు కరెంట్ బిల్లు ఉంది. ఇవాళ నేను పెట్టుకుంటే కరెంట్ బిల్లు ఏదైతే వచ్చిందో ఆ బిల్లు దాన్ని ఎలిజిబుల్ గా తీసుకున్నప్పుడు చనిపోయి 15 సంవత్సరాలు చనిపోయిన మా అమ్మ పేరు వస్తే దానివల్ల ఎలా ఉంది, వాళ్ళకి ఆధారం ఉండదు, బ్యాక్ బతికుంటే అకౌంట్ లో ఉంటే ఎవరో ఇంట్లో పడింది. ఇలాంటి మిస్టేక్ల మూలంగా 3 రోజుల నుంచి నా అవతపడి అది ఒక 90% సర్జయ్ గారు కానీ డీడీ గారి సహకారంతో మీరు ఆ 10% కూడా చేసే విధంగా హ్యాండ్లూమ్ కమిషనర్ గారికి ప్రత్యేకించి చెప్పాల్సిన గుర్తుకోవాలి. ఐఏఎస్ చదువుకున్నప్పుడు వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. ప్రాక్టికల్ గా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల యొక్క అవసరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలు ఎంతమంది ఉంటే అంతమంది వైట్ రేషన్ కార్డు పరిమాణంగా తీసుకోండి, ఎంత డబ్బులైనా ఖర్చు పెడతానన్నప్పుడు పేద ప్రజలు దాని రూల్స్ ప్రకారం ఇబ్బంది పెట్టకుండా అందరికి న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పి ఈ 4 విషయాలు చెప్పే అవకాశం ఇక్కడ కల్పించినటువంటి డిపార్ట్మెంట్ వారికి మొత్తానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. చేనేత అనే గుర్తింపు ఎందుకు వచ్చిందో, ఆ గుర్తింపు రావడానికి కారణం ఎవరో మహనీయుల్ని ఒకసారి మనం స్మరించుకుందాం. విదేశీ వస్త్ర బహిష్కరణలో ఖాదీని జాతీయోద్యమంలో భాగం చేశారు మహాత్మా గాంధీ, జాతిపితగా మహాత్మా గాంధీ గారు. రాట్నం పై నూలు ఉడికి జాతీయంగా ఒక గుర్తింపు తెచ్చారు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సహకార సంఘాల స్థాపనకు పునాది వేశారు. పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణల ద్వారా చేనేత వస్త్ర ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించి చేనేత కార్పొరేషన్ ని బలోపేతం చేశారు. చేనేత దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మనకు సంబంధించి ఈ నేతన్నకు సంబంధించి నేతన్న సేవలో కార్యక్రమంలో మనకు వచ్చే ఈ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ అన్ని రకాల బెనిఫిట్స్ ఒకేసారి పొందలేదు కాబట్టి విడతల వారీగా పడతాయి. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఆగి ఉంటే కనుక వాటిని మా దృష్టికి తీసుకొస్తూ వాటిని ఏ రకంగా సాల్వ్ చేయాలని తీసుకుని దాని ప్రకారం చేయడం జరుగుతుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. కార్మికులకి ఈ సభాముఖంగా మీరు తెలియజేయటము, అందరిలోని తిరుగుతా నిన్న రాయవరంలో కూడా ఇంటింటి గడప గడప తిరిగినప్పుడు అందరు కూడా రాయవరం గ్రామం ప్రజలందరూ కూడా నాయకులు ఎమ్మెల్యే గారికి ఒక మెమోటోని మా చేనేత కార్మికుల తరఫున అందజేయడం జరిగింది. వీళ్ళందరి తరఫున మా డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు సార్. కాగిత కృష్ణప్రసాద్ గారు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ఎప్పుడు కూడా నడిపించాలి, ఈ నియోజకవర్గంలో అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ చూసాం. అనేకమైనటువంటి అన్ని వర్గాల వారికి కూడా సముచిత న్యాయం కల్పించే విధంగా ఈరోజు మన గౌరవ శాసనసభ్యుల వారు కాగిత కృష్ణప్రసాద్ గారు నిరంతరం కూడా ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకం అవుతూ నిరంతరం ప్రజాసేవకే అంకితమైనటువంటి నాయకుడు
మన యువ నాయకుడు కాగితి కృష్ణప్రసాద్ గారు అనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. వేవర్స్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ కార్యక్రమం పెట్టినా వారి ముందుండి మీ యొక్క సూచన సలహాలతో ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం యొక్క వారి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలు పరిష్కరించడానికి మన శాసనసభ్యులు వారు నిరంతరం పనిచేస్తారని ఆశిస్తూ మీ అండదండలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం పైన ఉండాలని, కూటమి ప్రభుత్వానికి మీరు అండగా నిలుస్తారని, రానున్నటువంటి రోజుల్లో మీ యొక్క అండదండల్లో కూడా మంచి విజయాలను సాధించుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి వైపే ప్రయాణం చేస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు, చిన్నలకి, సోదరులందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు, కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ఈనాటి చేనేత దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు కలెక్టర్ గారు, మా కమిషనర్ గారు, మేడం గారు పోలవరంలో జరపమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారికి నోట్ ఫైల్ పెడితే ఇక్కడ సార్ గారు అనుమతి ఇచ్చారు. దానిలో భాగంగానే ఈరోజు ఈ జాతీయ చేనేత దినోత్సవం 12వది ఈ పోలవరం సొసైటీలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే మన చేనేత కార్మికులు, ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా వచ్చేసి ఈ యొక్క జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈనాడు గౌరవమైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున జాతీయ చేనేత దినోత్సవం రోజున చేనేత కార్మికుల కుటుంబాలు ఎవరైతే మగ్గం వండి నేర్చుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క 25,000 రూపాయలు ఇవ్వటం అని చెప్పి ఈ రోజు చీరాల్లో ఈ పథకాన్ని నేతన్న సేవలో భాగంగా లాంచ్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. మన జిల్లాలో, కృష్ణా జిల్లాలో దగ్గర 4,192 మందికి లబ్ధిదారులుగా గుర్తించడం జరిగింది. వారందరికీ కూడా ఈరోజు వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో డైరెక్ట్ DBT ద్వారా వాళ్ళ యొక్క అకౌంట్లో జమ అవుతాయి. గత ఏప్రిల్ నుంచి కూడా మన చేనేత కార్మికులకి ఉచిత విద్యుత్ అనేది తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మన కమిషన్ మా ఆదేశాలకు అనుగుణంగా ఫీల్డ్ స్టాఫ్ ని వెరిఫై చేసి ఎలిజిబుల్ లిస్ట్ ఇవ్వడం చెప్పమని మాకు సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మా ఫీల్డ్ స్టాఫ్ కూడా వెరిఫై చేసి ఆ లిస్ట్ ని కమిషన్ ఆఫీస్ వారికి పంపించడం జరిగింది. దానిలో భాగంగానే కొన్ని పేర్లు, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ వారు కూడా 6 స్టెప్, ఎందుకంటే ఏ పథకం చేశారంటే 6 స్టెప్ వ్యాలిడేషన్ చేసిన తర్వాత కొన్ని పేర్లు మిస్ అయినాయి అన్నమాట. అవి ఎందుకు మిస్ అయినాయి అని చెప్పి ప్రభుత్వం వారు మాకు తర్వాత ఇన్ఎలిజిబుల్ లిస్ట్ ఇస్తే దాన్ని ఎందుకు కారణాలు చెప్పి మేము మళ్ళీ తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి, ఎందుకంటే నిజమైన చేనేత కార్మికులకు అన్యాయం జరగకుండా చూడడానికి బాధ్యత ప్రభుత్వ దృష్టికి మేము తీసుకెళ్తాం. అంటే మగ్గం ఉండి నేసే కార్మికులు అందరూ ఎలిజిబుల్లే. వైట్ రేషన్ కార్డు ఉండాలి. ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉండే మగ్గం ఉండి నేస్తారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. ఇది ఉచిత విద్యుత్ సంబంధం కాదు, ఓన్లీ లూమ్ అనమాట. ప్రభుత్వం కూడా జీవో ఇచ్చింది. ఇది ఏజ్తో పని లేదు. ఏజ్తో పని లేకుండా మగ్గం ఉండి వైట్ రేషన్ కార్డు ఉండి ఎవరైతే మగ్గం నిజమైన చేనేతలను గుర్తించి లిస్టు పంపించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మేము పంపించడం జరిగింది. ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసాం, ఆ ఫీల్డ్ స్టాఫ్ వెరిఫికేషన్ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదే లిస్ట్ పంపించడం జరిగింది అన్నమాట. ఉపవృత్తులు అంటే ప్రస్తుతం లేదు, ఏమన్నా తర్వాత కూడా ప్రభుత్వం తీసుకెళ్ళి
మేము చెప్తాం అనమాట. మాకు ఇట్లా ఉండే అడుగుతున్నారని చెప్పి గవర్నమెంట్కి మా ప్రభుత్వం దృష్టికి మన కమిషనర్ ఆఫీస్కి లిస్ట్ తీసుకెళ్తాం. జాతీయ చేనేత కార్మిక దినోత్సవ సందర్భంగా ఈరోజు నేతన్న సేవలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే అర్హత కలిగినటువంటి కుటుంబాలన్నిటికీ అందరికీ కూడా ఈరోజు మరి 25,000 రూపాయలు వారి కుటుంబానికి ఆర్థికంగా అందించడం జరుగుతుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో వేవర్స్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క రంగాన్ని కూడా ఆదుకోవాలి, వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేసేటటువంటి మంచి ఒక ఆదర్శమైనటువంటి ప్రభుత్వం. ఉచిత కరెంటు విషయంలో కానీ ఏదైతే 200 యూనిట్లు లోబడి ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఉచితంగా కరెంటు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వేవర్స్కి మరి అనేక రంగాల్లో కూడా వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళాలి. కార్మికుల యొక్క కష్టాలు తెలుసుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో భాగంగా మరి వేవర్స్కి గతంలో రావాల్సినటువంటి బకాయిలు కానీ ఏదైతే వాళ్ళకి రావాల్సినటువంటి వెసులుబాట్లు అన్నింటినీ కూడా ఈరోజు ప్రభుత్వం తక్షణమే మరి వీరికి అన్ని రకాల ఆదుకోవడానికి ముందుకు వస్తుందనేది కూడా మనందరం కూడా గమనిస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పథకాలను కూడా సక్రమంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందే విధంగా ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు గౌరవ శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గారు కూడా వారి యొక్క చొరవతో ఇలాంటి చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.